ఇక రాజైతే అప్పు కళ్యాణ్‌ని తీసుకొని వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఏంటి రాజ్! మళ్ళీ అప్పు అని అంటున్నావు? నీకు చెప్పాను కదా! తీసుకొస్తే కళ్యాణ్‌నే తీసుకురా లేకపోతే లేదు. నాకు కళ్యాణ్ ఒక్కడే కావాలి. అప్పు అవసరం లేదు. మళ్ళీ మీ ఆవిడతో కుమ్మక్కయ్యి ఆళ్ళ చెల్లిని ఇంటి కోడలుగా ఇంట్లో తిష్ట వేయాలని చూస్తున్నారా ఇద్దరూ అనైతే ధాన్యలక్ష్మి గట్టిగా అడుగుతూ ఉంటుంది. నేను దానికి అస్సలు ఒప్పుకోను. అప్పుని ఇప్పుడే కాదు నా జన్మలో నేను కోడలుగా ఒప్పుకోను. అలాంటిది నా ఇంట్లో ఎలా అడుగు పెడతాననుకున్నావు అనేదో అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ధనలక్ష్మి నువ్వు మాట్లాడింది? నువ్వు ఒప్పుకోకపోతే ఏమి? కళ్యాణ్‌కి భార్యగా అప్పుని నేను అంగీకరిస్తాను. నువ్వు కన్నావు అంతవరకే. కళ్యాణ్‌ని పెంచింది నేను. నాకు కూడా కళ్యాణ్ మీద హక్కులుంటాయి. నేను కూడా కళ్యాణ్ విషయంలో నిర్ణయాలు తీసుకోగలను అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఎవరి నిర్ణయాలు వాళ్ళు బాగానే తీసుకుంటున్నారక్క. కానీ నా కొడుకే కదా అన్యాయం అయిపోయేది అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యే అపర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది. నీ కోడలు మా పుణ్యమా అని చెప్పి అందరూ ఆ ముగ్గురు కూతుర్లు ఇంటి కోడళ్ళు అయిపోయారు. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారా? అస్సలు దానికి నేను ఒప్పుకోను అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. కళ్యాణ్‌కి ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అప్పునైతే నా కోడలుగా అంగీకరించను అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి అందరితో.